దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. మంచిది, ఈరోజు మనం దేవుడి సన్నిధిలో కూర్చుందాం, కొద్దిసేపు ప్రార్థనలో కూర్చుందాం, మన దేవుని ఆరాధిద్దాం, అటు తర్వాత దేవుని వాక్యాన్ని విందాం. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కలవరాల కోటలో, కన్నీటి బాటలో కాపాడే కవచంగా నన్ను ఆదరించిన దివ్య క్షేత్రమా, స్తోత్ర గీతమా. దివ్య క్షేత్రమా, స్తోత్ర గీతమా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్థ్యం నీదని. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్థ్యం నీదని. నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా,
సన్నుతించి పాడనా, నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా. సత్యవాక్యమే జీవవాక్యమై, సత్యవాక్యమే జీవవాక్యమై, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, నా యేసయ్యా. స్తోత్రార్హుడా, నా యేసయ్యా. స్తోత్రార్హుడా. వాక్యం వినబోయే ముందు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించు మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రభువా, మరొక్కసారి నీ సన్నిధిలోకి వస్తూ ఉన్నాం. ఈరోజు మాకు కావలసిన వాక్యాన్ని మాకు నేర్పించి బోధించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. మనము ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 10వ వచనాన్ని మనము ధ్యానించబోతున్నాం. అక్కడ పౌలు గారు ఈ మాట అంటూ ఉన్నాడు, తుదకు మీరు ఆత్మ శక్తిని పొందుకుని దేవుని యందు బలవంతులై ఉండుడి అంటూ ఉన్నాడు. తుదకు మీరు ఆత్మశక్తిని పొందుకొని దేవుని యందు బలవంతులై ఉండుడి అంటూ ఉన్నాడు. ఎందుకు దేవుడు బలవంతులుగా ఉండమంటున్నాడు? దేవుని యందు ఎందుకు బలవంతులుగా ఉండమంటున్నాడు అంటే, మనము బలహీనులుగా ఉంటే, అదే ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 11, 12 వచనాల్లో పౌలు మాట్లాడే మాటలు ఏంటి అంటే, మనము పోరాడునది శరీరధారులతో కాదు, మనం పోరాడునది దురాత్మ సమూహంతోనూ, మనం పోరాడునది అనేకమైన కనపడని దురాత్మ సమూహాలతోనూ మనం పోరాడుతున్నాం. సో వీఆర్ ఫైటింగ్ అగెయిన్స్ట్ ద అన్సీన్ వరల్డ్, నాట్ వాట్ ఈస్ సీన్. కనిపించని ఆ యొక్క దురాత్మ శక్తులతో మనం పోరాడుతున్నాం. కాబట్టి పౌలు దాని ముందు వచనంలో అంటున్నాడు, తుదకు మీరు ఆత్మయందు బలము పొందుకొని దేవుని యందు బలవంతులై ఉండండి అంటూ ఉన్నాడు. మరి ఎవరు బలవంతులుగా ఉంటారు అంటే, దేవుని యందు ఎవరు బలము కలిగి ఉంటారు అంటే, ఎవరైతే దేవునితో మంచి సహవాసంలో ఉంటారో, ప్రార్థనలో, వాళ్ళు బలవంతులై ఉంటారు. వాళ్ళు ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి శత్రువులు వారి మీద దాడి చేసినా వాళ్ళు మాత్రం దేనికి భయపడరు. ఎందుకంటే దేవుని యందు వాళ్ళు బలవంతులుగా ఉంటారు కాబట్టి. ఈరోజు ఈ వాక్యం వించిన మనం ఆత్మీయంగా బలహీనపడ్డామేమో. ఆత్మీయంగా బలహీనపడ్డ వ్యక్తి ప్రార్థనని ఆపేస్తాడు. ఆత్మీయంగా బలహీనపడ్డ వ్యక్తి దేనితో సమానము అంటే, అన్నీ ఉన్నా ఏమీ చేయలేని స్థితి. కానీ
ఆత్మీయంగా బలంగా ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడంటే ఏమీ లేకపోయినా సమస్తమును సాధించే విధంగా, సమస్తమును చేసే విధంగా ధైర్యంగా ముందుకు వెళ్తాడు. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను బైబిల్లో నుంచి. బలహీనులు ఎలా ఉంటారో, బలవంతులు ఎలా ఉంటారో. మనము మొదటి సాముయేలు గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఫిలిస్తీన్ నుంచి గొలియాతును చూస్తూ ఉన్నాం. ఒకవైపు సౌలు యొక్క సైనికులని మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు నుంచి గొలియాతు ఈ యొక్క సౌలు రాజు యొక్క సైన్యాన్ని ఆయన చాలా సవాలు విసురుతూ ఉన్నాడు. మీకు ధైర్యం ఉంటే నన్ను ఎదుర్కోండి, ఓ పిరికి వార్లారా రండి అని వాళ్ళని చాలా భయంకరంగా వాళ్ళని అనేక మాటలు అంటూ ఉన్నాడు. అనేక రకాలుగా వాళ్ళని ప్రలోభ పెడుతున్నాడు గొలియాతు. కానీ ఇక్కడ సౌలు రాజు ఒక మంచి రాజు, అనేక యుద్ధాలు గెలిచాడు. అలాగే సౌలుకి ఆ ఇజ్రాయెల్కు మంచి సైన్యం ఉంది, అందరు ఆజానుభావులు. వాళ్ళందరూ కూడా సైనికుడు వేసుకోవాల్సిన వస్త్రాలన్నీ వేసుకున్నారు. ఖడ్గమును, బడిసెను, రథాలను, గుర్రాలను, అన్ని సామాగ్రి, యుద్ధానికి సరిపడ సామాగ్రి అంతా వాళ్ళ దగ్గర ఉంది. కానీ ఎవరు కూడా ఆ గొలియాత్ని ఎదుర్కోవడానికి, ఇవన్నీ ఉన్నప్పటికీ గొలియాత్ని ఎదుర్కోవడానికి ఒక్కరు కూడా ముందడుగు వేయట్లేదు. కానీ గొర్రెల కాపరిగా ఉన్న ఈ దావీదు ఆ యొక్క యుద్ధ భూమికి వస్తూ ఉన్నాడు. ఆ యుద్ధ భూమికి వచ్చినప్పుడు వాళ్ళందరూ యుద్ధం చేయడానికి వెళ్తూ ఉన్నావు. ఇదిగో ఈ యొక్క యుద్ధానికి సంబంధించిన ఈ దట్టీలు కావచ్చు, ఈ సర్వాంగ కవచం కావచ్చు, బెడిసె కావచ్చు, కత్తి కావచ్చు, నీ యొక్క శిరస్సుకి హెల్మెట్ కావచ్చు, ఇవన్నీ ధరించుకో అని ఇస్తూ ఉంటే దావీదు అన్నాడు, ఇవన్నీ నాకు అలవాటు లేదండి, నేను వేసుకోనని అవన్నీ పక్కకు పెడుతున్నాడు. దావీదు దగ్గర ఒక 4 గులకరాళ్ళు మాత్రమే ఉన్నాయి. అక్కడున్న శత్రువు అయిన గొలియాతు అనుకున్నాడు, ఈ 4 గులకరాలతో ఈ చిన్న బాలుడు ఏం చేయగలుగుతాడు? కానీ దావీదు అంటూ ఉన్నాడు, ఏ గొలియాత్, నువ్వు కత్తితో బడిసెతో వస్తూ ఉన్నావు, కానీ నేను మాత్రం నా దేవుడైన యావే నామంలో వస్తూ ఉన్నాను అని ధైర్యంగా ఆయన ముందడుగు వేస్తూ ఉన్నాడు. చూడండి, దావీదు ఎందుకు యుద్ధము చేయడం రాకపోయినా, కత్తి పట్టుకోవడం రాకపోయినా, బల్లెం పట్టుకోవడం రాకపోయినా, యుద్ధం అంటే ఏందో తెలియకపోయినా ఎందుకు ధైర్యంగా శత్రువు మీదకి వెళ్తున్నాడు అంటే ఆయన ధైర్యం, ఆయన నమ్ముకున్న దేవుడు. అందుకే గొలియాతుతో అంటున్నాడు, నువ్వు కత్తితో బడిసెతో వస్తున్నావు, నేను మాత్రం నా దేవుడైన యావే నామంలో నేను వస్తూ ఉన్నాను అంటున్నాడు. దావీదు గొర్రెలు కాపరిగా ఉన్నప్పుడు దావీదు రోజు కూడా ప్రార్థనలో గడిపేవాడు, కీర్తనలు పాడేవాడు. దావీదు దగ్గర ఒక మంచి వాయిద్యం ఉండేది. ఆ వాయిద్యాన్ని వాయిస్తూ గొర్రెలు కాస్తూ ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చేవాడు. దావీదు ఒక ఆయుధం ఏంటంటే దేవుని స్తుతించేవాడు. కీర్తనకాడు రాస్తాడు దావీదు గురించి, కొన్నిసార్లు 3 సార్లు రోజుకి ప్రార్థన చేస్తారంట, కొన్నిసార్లు 7 సార్లు రోజుకి ప్రార్థన చేస్తారంట. సో దావీదు యొక్క ఆయుధం ప్రార్థన. ఆయన ప్రార్థనలో బలంగా ఉన్నాడు కాబట్టే ప్రభునందు ఆయన బలవంతుడై ఉన్నాడు. ప్రభునందు బలవంతుడైతే ఎవరైతే ఉంటారో వాళ్ళు విశ్వాసంలో బలంగా ఉంటారు. వాళ్ళు ఎలాంటి స్థితినైనా వాళ్ళు ధైర్యంగా ఎదుర్కోవడానికి ముందుకు అడుగేస్తారు. అండ్ దేవుడు వాళ్ళ పక్షాన ఉండి యుద్ధం దేవుడు చేసేవాడిగా ఉంటాడు. అప్పుడు దావీదు ముందడుగు వేశాడు. కానీ నిర్గమకాండం 14 ప్రకారంగా యుద్ధము ఆయన పక్షాన దేవుడు చేశాడు, గొలియాత్ని సంహరించినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఈరోజు అనేక మంది గొలియాతులు నీ ముందు ఉన్నారా? అనేక సమస్యలు నేను వెంటాడుతూ ఉన్నాయా? సౌలు రాజు, ఇజ్రాయేలు సైనికుల్లాగా అన్నీ ఉన్నప్పటికీ ఏమీ చేయలేక నిస్సాయస్థితిలో కూర్చొని ఉన్నారా? అంటే మీరు ఆత్మీయంగా బలహీనంగా ఉన్నారు. కానీ ఏమీ లేకపోయినా, యుద్ధము చేయడం తెలియకపోయినా దావీదు ఎలాగైతే ఆత్మలో బలవంతుడైన దావీదు, దేవునిలో బలవంతుడైన దావీదు ఎలా ధైర్యంగా ముందుకు అడిగేశాడో
మనము కూడా ఆ శక్తిని మనం అడుగుదాం. ఎందుకంటే బహుశా ఆత్మీయంగా బలహీనంగా ఉన్న వాళ్ళు ముందడుగు వేయలేరు. ఈరోజు అందుకే పౌలు అంటూ ఉన్నాడు, ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 10వ వచనంలో, తుదకు మీరు ఆత్మశక్తిని పొందుకొని దేవుని యందు బలవంతులై ఉండుడి. బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్, బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. దేవుని యందు బలవంతులై ఉండండి. దేవుని యందు ఎప్పుడు బలవంతులు అవుతారంటే ఎవరైతే ఎక్కువ సమయం ప్రార్థిస్తారో, ఎక్కువ సమయం దేవుడితో సహవాసంలో ఉంటారో. దావీదులాగా రోజుకి 3 సార్లు 7 సార్లు దావీదు గొర్రెలు కాసుకున్నప్పుడు కూడా ఆ వాయిద్యాన్ని పట్టుకొని ఎప్పుడు దేవుని స్తుతిస్తుండేవాడు. దావీదు ఆ రోజు బైబిల్లో చూస్తున్నాం, 2వ సామెయేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఆ యొక్క మందసం పెట్టెని యెరూషలేము తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు దావీదు ఆ మందసం పెట్టె ముందు దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తిస్తూ ఆయన నాట్యమాట మనం చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి స్తుతించడంలో, ప్రార్థించడంలో దావీదు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేసేవాడు కాదు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఆత్మీయంగా బలహీనపడ్డావా? ప్రార్థన లేకుండా బలహీనపడ్డావా? ఈరోజు ఆత్మలో బలము పొందుకో అంటున్నాడు. దేవుని ఆత్మశక్తిని పొందుకొని దేవుని యందు బలవంతులుగా ఉండమని కోరుతున్నాడు. ఎవరైతే దేవుని యందు బలపరుచుకుంటారో వాళ్ళు అన్నీ సాధించగలుగుతారు. ఇంకొక చిన్న అంశం దావీదు గురించి నేను చెప్తాను. 1 సామెయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాం. చూడండి, ఇదే దావీదు అందరూ ఆయన రాజ్యాన్ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు. ఫిలిస్టీల ఆ దేశంలో ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఆల్మోస్ట్ అక్కడ ఆయనతో ఎవరు లేరు. కానీ చివరికి ఒక 300 మంది తృణీకరింపబడ్డ వాళ్ళు. వీళ్ళు దేవర్ రిజెక్టెడ్ పీపుల్. వీళ్ళు దావీదుతో వచ్చి, రాజా మేము మీతోనే ఉంటాం ఎవరు లేకపోయినా అని ఈ 300 మంది వచ్చారు. ఈ 300 మందికి మంచి తర్ఫీదు ఇచ్చాడు దావీదు. దావీదు అనుకున్నాడు, ఈ 300 మంది నాతో నిలబడతారు. కానీ జిక్లాగ్లో ఒకానొక సమయంలో శత్రువు దండు వచ్చి ఆ యొక్క దావీదు వాళ్ళు ఉంటున్న పట్టణం మొత్తం కూడా తగలబెట్టి వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భార్యల్ని అందరినీ వాళ్ళు శత్రువులు తీసుకొని వెళ్ళిపోతున్నారు. అలాంటి సమయంలో అందరూ, బైబిల్ చెప్తుంది, అక్కడున్న వాళ్ళ మగవారందరూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నారు ఆ సంఘటనను చూసి. ఇంకోవైపు దావీదుతో ఎవరైతే అన్నారో ఈ 300 మంది మేము మీతో ఉంటాము దావీదు రాజా అన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా రాళ్ళు తీసి దావీదుని కొట్టాలని, దావీదుని విసిరేయాలని, దావీదుని చంపాలని వాళ్ళందరూ రాళ్ళు పట్టుకున్నారు. దావీదు బాగా కృంగిపోయాడు. ఒకవైపు తన భార్య బిడ్డలు శత్రువుల దగ్గర ఉన్నారు. ఇంకోవైపు తను నమ్ముకున్న 300 మంది కూడా తనకు వ్యతిరేకంగా తిరిగారు. అలాంటి సమయంలో దావీదు ధైర్యము తెచ్చుకొని ఆయన మళ్ళీ దేవుని మీద ఆధారపడుతున్నాడు. దావీదు గొప్పతనం ఏంటంటే క్లిష్టమైన పరిస్థితుల్లో, సమస్యలు ఉన్నప్పుడు దేవుడి మీద ఎలా ఆధారపడాలో దావీదుకి తెలుసు. ధైర్యము తెచ్చుకొని ఆయన మళ్ళీ దేవుడి దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉన్నాడో దేవుడు ఏం చేస్తున్నాడు, నువ్వు వెళ్ళు, ఆ శత్రువుల మీద నీకు విజయం ఇస్తా అంటున్నాడు. దావీదు వెళ్తూ ఉన్నాడు. ఆయన ఏమేమైతే కోల్పోయాడో, తన సామాన్ కావచ్చు, తన బిడ్డల్ని కావచ్చు, ఆ యొక్క స్త్రీలను కావచ్చు, ఆ దేశాంతమైన స్త్రీ అందరినీ కూడా దావీదు సురక్షితంగా విడిపించి తీసుకొని వస్తూ ఉన్నాడు. భయంకరమైన క్లిష్ట సమయంలో దావీదు ధైర్యం కోల్పోలేదు, దావీదు విశ్వాసాన్ని కోల్పోలేదు. ఎందుకంటే దావీదు దేవుని యందు బలవంతుడు కనుక. హీ వాజ్ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. ఎందుకు దావీదు దేవుని యందు బలవంతుడుగా ఉన్నాడు అంటే దావీదు మంచి ప్రార్థన యోధుడు అనే మాటను చెప్తూ ఉన్నాను. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా పౌలు చెప్పినట్లుగా ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా, తుదకు మీరు ఆత్మశక్తిని పొందుకొని దేవుని యందు బలవంతులై ఉండుడి. బలహీనులుగా కాకుండా బలవంతులుగా ఉందాం.
నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా సత్యవాక్యమై జీవవాక్యమై సత్యవాక్యమై జీవవాక్యమై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా నా యేసయ్యా స్తోత్రార్హుడా నా యేసయ్యా స్తోత్రార్హుడా. ఈ పాటని ప్రార్థనగా మార్చుకొని మనము ప్రభువా నన్ను బలపరచు అని అడుగుదాం. ఆత్మీయంగా నన్ను బలపరచు అని అడుగుదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క రోజునైనా ఆత్మీయంగా బలహీనంగా ఉన్నామేమో ప్రభువా, మేము ఆత్మశక్తిని పొందుకొని మేము దేవుని యందు బలవంతులుగా ఉండే కృపను దయచేయి, ప్రార్థనా శక్తిని దయచేయి. దావీదులాగా ఆ యొక్క భయంకరమైన స్థితిలో ధైర్యము తెచ్చుకొని మేము ముందుకు వెళ్ళే కృపను దయచేయి ప్రభువా. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్ ఆమెన్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి చక్కని వాక్యముతో, చక్కని స్తుతి ఆరాధనతో మళ్ళీ కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ.